హే గైస్, RRR మూవీ టికెట్స్ని పేటిఎం ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం పేటిఎం యాప్ను ఓపెన్ చేద్దాం. సో పేటిఎం యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బాక్స్లో మూవీస్ అని ఎంటర్ చేయండి. మూవీస్లోకి వెళ్తే తర్వాత మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఉంది కదా పైన, మీరు ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను కర్నూలు అని సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ కర్నూలులోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో మూవీ నేమ్ ఎంటర్ చేయండి. RRR కదా, RRR సెర్చ్ చేస్తే మీకు సారీ నో రిజల్ట్స్ ఫోన్ ఉంది కదా. ఇలా ఉంటే ఏంటంటే టికెట్స్ ఈ లొకేషన్లో ఇంకా ఓపెన్ కాలేదు. ఓకేనా, లొకేషన్ చేంజ్ చేసి వేరే లొకేషన్లో చూద్దాం. హైదరాబాద్ ఉందా, హైదరాబాద్. సో సెర్చ్ బాక్స్లో RRR, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఓపెన్ కాలేదు. ఓకేనా, ఇంకొక లొకేషన్ చూద్దాం. మనం ఒంగోలు అని కొడదాం. సో ఒంగోలు అని కొడితే సెర్చ్ బాక్స్లో మనం RRR అని కొడితే సెర్చ్ చేస్తే ఇక్కడే ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ 2 థియేటర్లు అయితే ఓపెన్ అయినాయి. అవి కూడా సత్యం అండ్ రత్నమహల్ ఏసీ థియేటర్ అంట. ఆ 2 థియేటర్లో ఓపెన్ అయినాయి. సో అందులో కూడా అవన్నీ దాదాపుగా 11:30కి అయితే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఈ 2:45 ఉంది కదా, అది రెడ్ ఉందంటే అందరూ ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయని అర్థం అన్నట్టు. మనం చూద్దాం ఒకసారి 2:45కి ఓపెన్ చేసి. సో కింద ఒక్కటైతే 150 ఒక్కటి ఉంది కదా. సో చూద్దాం, సెలెక్ట్ చేసిన బుక్ టికెట్స్ అన్న. మీకు ఏ టైం కావాలంటే ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. 6:30 అంటే 6:30, 10 అంటే 10 అన్నట్టు. ఓకేనా, సో మీరు డేట్ చూసుకోండి మెయిన్గా, అండ్ టైం చూసుకోండి, ఏ షో అనేది. ఓకేనా, తర్వాత సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బుక్ టికెట్ ఉందా, బుక్ టికెట్ మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, బుక్ టికెట్ అన్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. టికెట్ అంటే 150, ట్యాక్సెస్ అనేవి 20 రూపీస్, టోటల్గా వచ్చేసి 170 రూపీస్. ఇలాగ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఈ టికెట్ రేట్లు అనేటివి థియేటర్ని బట్టి వ్యారీ అవుతుంది అన్నట్టు. మామూలు థియేటర్ అయితే తక్కువ ఉంటుంది, మామూలు లొకేషన్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. అట్లా థియేటర్ని బట్టి, ఏరియా లొకేషన్ బట్టి ఇలాగా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్. సో మీరు మీ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీరు యూపీఐ ద్వారానైనా, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారానైనా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే స్టేట్ బ్యాంక్ ద్వారా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పే అంటే ఇక్కడ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే పే అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, పే అయిపోయిన టికెట్స్ ఎలా ఉంటాయంటే చూద్దాం ఒకసారి. సో పే అయిన టికెట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది భీమ్లా నాయక్ బుక్ చేసినది. RRR కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది అన్నట్టు. నేను ఇప్పుడు బుక్ చేయలేదు, డెమో కోసం ఒక చూపించినాను. బుక్ చేసిన తర్వాత టికెట్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మనం డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ టికెట్ అనేది అక్కడ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. యాప్లో డౌన్లోడ్ టికెట్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. దానికోసం పేటిఎంలోకి వెళ్ళండి. మళ్ళీ పేటిఎం యాప్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి రండి ఇక్కడ. ఓకేనా, బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినారు కదా ఆ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళండి. ఓకేనా, ఆర్డర్ డీటెయిల్స్. సో ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్. యాప్లో ఇలా చూసుకోవచ్చు. ఓకేనా, అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చలేదైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టికెట్స్ అనేది ఇప్పుడు కేవలం కొన్ని థియేటర్స్ మాత్రమే, కొన్ని లొకేషన్స్ మాత్రమే ఓపెన్ చేసినారు. సో మనకి టికెట్స్ ఎంతవరకు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయంటే 25th కదా రిలీజ్, 24 నైట్ వరకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఎక్కువ శాతం 1 or 2 చోట్ల మాత్రమే ఓపెన్ చేసినారు. ఓకేనా, థ్యాంక్ యూ.